మధు కొర్రపాటి గారు మన నాట్స్ సంఘానికి వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. వృత్తిరీత్యా వైద్యునిగా, ప్రవృత్తిరీత్యా స్వచ్ఛంద సేవకునిగా ఆయన నాట్స్ సేవా వాహిని హెల్ప్ లైన్కి తోడ్పాటు అందిస్తున్నారు. గత ఎన్నో దశాబ్దాలుగా తెలుగువారికి ఎనలేని సేవలు అందించారు. దేశం నలుమూలలా 25కి పైగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. మన దేశం నలుమూలలా అంటే మారుమూల ప్రాంతం అండి. ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే ఎక్కడో గుంటూరులోనో విజయవాడలోనో కాదు, మారుమూల ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడ చికిత్స చేస్తున్నారు. ఇజంట్ ఇట్ గ్రేట్ అండ్ అమేజింగ్ అండి. వీరంతా సూపర్ హ్యూమన్స్ అండి, మామూలు కాదు, సూపర్ హ్యూమన్స్. ఒకసారి గట్టిగా చప్పట్లు వారికి. డాక్టర్ సుధీర్ సి అట్లూరి గారు అండ్ డాక్టర్ రమా అట్లూరి గారిని కూడా స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నానండి. నెక్స్ట్ నాట్స్ సర్వీస్ అవార్డ్స్లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు డాక్టర్ సుధీర్ సి అట్లూరి గారు అండ్ డాక్టర్ రమా అట్లూరి గారు. వీరికి శ్రీ అరుణగంటి గారు అండ్ నాట్స్ చైర్మన్ శ్రీ ప్రశాంత్ పిన్నమనేని గారు అవార్డును అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ సుధీర్ అట్లూరి గారు సెయింట్ లూయిస్ నగరంలో ఎన్నో ఏళ్లుగా ప్రతివారం ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. మన సంఘానికి వారు చేస్తున్న సేవ అభినందనీయం మరియు శ్లాఘనీయం. ఈవెన్ కరోనా టైంలో కూడా అండి ఎంత వైద్య రంగంలో మన తెలుగువారు ఎంత ముందడుగులో ఉన్నారంటే వారందరూ ముందుకు వచ్చి కిట్స్ అందించడం కానీ, యూనో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ జరిపించడం కానీ, మెడికల్ హెల్ప్ కానీ, ఎవరికైనా ఇమ్మీడియట్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మెడికల్ హెల్ప్ ఎంత ఎక్స్పెన్సివ్ అందరికీ తెలిసిందే. బట్ ఆల్మోస్ట్ ఒక పెన్నీ ఖర్చు కూడా లేకుండా ఎన్నో సర్జరీస్ చేయించారు. సో ఇలా సేవలు అందిస్తున్న మన నాట్స్ ఎంటైర్ సభ్యులందరికీ, నాట్స్ సైనికులందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు. డాక్టర్ సుధీర్ అట్లూరి గారికి మరియు డాక్టర్ రమా అట్లూరి గారికి మనస్ఫూర్తిగా గట్టిగా చప్పట్లండి. చూడటమే కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డాక్టర్ అవుతున్నారు కదా, చాలామంది కిడ్స్, చాలామంది యంగ్స్టర్స్, చాలామంది డాక్టర్స్ చదువుతున్నారు. మీరు కూడా ఇలాగే చేతనైనంత చేయాలి. అఫోర్డ్ చేయలేని వారికి ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు లివ్, రైట్? సో మీరందరూ కూడా వీరి బాటలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బాబు గారు ఒక 2 మాటలు మాట్లాడమన్నారు. నేను మాట్లాడే ముందు నాకు ఈ గౌరవం ఇచ్చినందుకు వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ నా కృతజ్ఞతలు. ఇది నాకు గర్వకారణం. అయితే నేను చేసిన దానికంటే నా యొక్క టీము, నాతో పాటు కృషి చేసిన ఎంతోమంది స్నేహితులు, పిల్లలు ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా దీన్ని ముందుకు తీసుకెళ్తా, సహకరిస్తా గత 10 ఏళ్ల పైన నుంచి చేస్తూ వస్తున్నాము. ఇది మా నుంచి మీరు స్ఫూర్తిని తీసుకుని దీన్ని ఇట్లాగే ఇంకా ఇతర రాష్ట్రాల్లో, ఇతర నగరాల్లో చేసుకుంటా ముందుకెళ్తే మనం చదువుకున్న దానికి, మనం చేసిన దానికి సార్థకత ఏర్పడుతుంది. దానికోసం మీరు అందరూ కూడా ఇటువంటి ప్రయత్నాన్ని తీసుకుని చేసి ముందుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మధు బోడపాటి గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ వెంకట ఆలపాటి గారు నాట్స్ సంస్థ ద్వారా అకుంఠిత దీక్షతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తూ ఎంతో గుర్తింపు పొందారు. అండ్ వారు చేస్తున్నటువంటి సేవ అనితర సాధ్యం అని చెప్పొచ్చండి. ఎనీ టైమ్, ఎనీ సెంటర్, జస్ట్ అ ఫోన్ కాల్ అవే. మన వాళ్ళకి అవసరం ఉందంటే అలా ప్రత్యక్షం అవుతారైనా. సో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ స్టేజ్ పైకి ఆహ్వానిద్దామా? ఎక్కడ మన వాళ్ళు లేరు, ఈ సౌండ్ తగ్గిపోయింది. ఈ 2 రోజుల నుంచి ఇది చాలా కోలాహలంగా ఉంది. మన నాట్స్ వేడుకలు లేకపోతే తెలుగు వేడుకలు అనవచ్చు. అందరూ తెలుగు వాళ్ళందరం కూడా కలిసి మన అనుభవాలను పంచుకుంటూ చాలా ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఉన్నారు. మన బాపు గారు, మన మాదాల్ గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పాస్ట్ ప్రెసిడెంట్స్, ఇప్పుడు ప్రెసిడెంట్స్, లేకపోతే చైర్మన్ గారు, వీళ్ళందరూ కూడా రావటం చాలా సంతోషంగా ఉంది, వాళ్ళందరినీ కలవటం కూడా. ఇక ఈ అవార్డు గురించి మాట్లాడాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I have to thank my parents who gave me the good samskara for us. And the second thing, I have to thank my clients who gave me the opportunity to do the service
And finally, there are a lot of volunteers who are well educated, highly talented, but still there are a lot of people, especially the volunteers, they never opted for mic, they never opted for stage. These kind of things, always they came forward to do the service to the community. I want to dedicate this honor to all my Los Angeles volunteers. Thank you and love you, Dallas. మురళీ మేడ్చర్ల గారు అండ్ ఫ్యామిలీ వారిని సాధారణంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను. అండ్ వీరికి అవార్డుని అందజేయవలసిందిగా భాను దూలిపల్లి గారిని అండ్ హరినాథ్ బొంగా తావుల గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి. మురళీ మేడ్చర్ల గారు అసలు వీరు లేకపోతే నాట్సే లేదు. ఆయన చేసిన సేవలు, ఆయన శ్రమ మరవలేనివి. వీరు ఎంతో సమయం వెచ్చించి దేశవ్యాప్తంగా నాట్స్ చేస్తున్న సేవలు, కార్యక్రమాలను విశదీకరించి వ్యాసాలుగా పొందుపరిచి అక్షర దీపిక అనే మాసపత్రిక ద్వారా తెలుగువారికి అందిస్తున్నారు. సో వారి సేవలను మరవలేం. వారిని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తూ స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాము. మీ చప్పట్ల మధ్య అండి. సో వారి కళం మనందరి గళాన్ని, మన గుండె యొక్క కరుణని ప్రపంచానికి తెలియజేస్తుంది పుస్తక రూపంలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. చేస్తుంటారు, ఎంత గొప్ప సేవ చేసినా కూడా బహిర్గతం కారు. సో ఇలాంటి వారు కనిపించినప్పుడు మాత్రం మన థ్యాంక్స్ చెప్పడం మాత్రం మర్చిపోకూడదండి. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఎంతోమంది ఇన్స్పైర్ చేసేటువంటి జెన్యూన్ పర్సనాలిటీస్. సో వీరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ అక్షర దీపికకి ఏదో నేను సర్వీస్ చేస్తున్నాను అని అందరూ అన్నారు, ఏదో అవార్డు ఇచ్చారు. కానీ ఇందులో నాకంటే ఎక్కువ మా టీమ్ కోఆర్డినేటర్స్, లైక్ చాప్టర్ కోఆర్డినేటర్స్, అలాగే మా బోర్డ్ మెంబర్స్ అండ్ ఈసీ మెంబర్స్, వీళ్ళందరి కృషి ఉంది. నా ఒక్కడిది ఏం లేదు ఇందులో. ఈ అవార్డ్ గోస్ టు ఎంటైర్ నాట్స్ వాలంటీర్స్. ఇందాక మా వెంకట్ గారు చెప్పినట్టుగానే ఇది నా ఒక్కడి కృషి కాదు, సమిష్టి కృషి ఇది. సో హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు డాలస్ టీమ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ అవార్డ్ గోస్ టు కేఎస్ లక్ష్మణ్ రావు గారు, ఎమ్మెల్సీ. సో వారు రాలేకపోయారండి, వారి పాప వచ్చారు. చూయి మాదాల గారు, వారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. చూయి మాదాల గారు, వీరికి అవార్డ్స్ అందజేయవలసిందిగా మన నాట్స్ ప్రెసిడెంట్ బాపునుతి గారు అండ్ నాట్స్ డాలస్ తెలుగు వేడుకల కన్వీనర్ రాజేంద్ర మాదాల గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నానండి. ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారు రాజకీయంగా ఎన్నో సంవత్సరాల నుంచి సమాజానికి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారండి. ముఖ్యంగా నాట్స్కి వెన్నుదండుగా ఉండి కోవిడ్ టైంలో కొన్ని వేల మందికి సేవలు అందించారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే ఎమ్మెల్సీ లక్ష్మణరావు గారికి వారికి సన్మానించుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. వారు రాలేకపోయినందుకు గాను వారి పాప వచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ మా. నెక్స్ట్ అవార్డ్ అండి, నాట్స్ సర్వీస్ అవార్డ్లో నెక్స్ట్ అవార్డ్ గోస్ టు మాదాల వీరమ్మ గారు. సో గట్టిగా చప్పట్లు. ఈ అమ్మ గురించి నేను ఒక పెద్ద చరిత్ర విన్నాను, మామూలు విషయం కాదు. అస్సలు చదువుకోలేదండి, బట్ ఈ అవార్డు అందుకుంటున్నారు. అస్సలు చదువుకోలేదు. గుంటపల్లి గ్రామం, ప్రకాశం డిస్టిక్లో పుట్టారు. గుంటపల్లి గ్రామానికి చిన్న గ్రామం, బట్ ఇప్పటి వరకు 1,00,000 మందికి పైగా అన్నదానం చేశారండి ఆవిడ. 1,00,000 మందికి పైగా. సంకల్పం గట్టిదైతే ఇంతమందికి మనం ఎలా ఆకలి తీరుస్తాం అనుకుంటాం కదా. సంకల్పం గట్టిదైతే, చిత్తశుద్ధి ఉంటే, మనస్సు ఉంటే మార్గం లభిస్తుందండి. సో అలా 1,00,000 మందికి ఎలా అన్నదానం చేశారు, ఎలా చేయగలిగారు అన్నది నిజంగా అదొక యుద్ధం అనే చెప్పుకోవచ్చు. ఏ ఒక్కరోజు కూడా తన చుట్టుపక్కల ఉన్న ఎవ్వరు కూడా అన్నమో రామచంద్ర అన్న పరిస్థితి రాకుండా కాపాడుతున్నారు. అండ్ ఏ మాటగా మాట చెప్పాలండి, మీరు అనుకుంటుండొచ్చు ఇంకా ఏమిటి ఆకలి బాధలు ఉన్నాయా మన కంట్రీలో అంటే, మీ అందరికీ తెలుసు మనకు అన్నా క్యాంటీన్స్ అని, 5 రూపాయల భోజనం అని మన దగ్గర తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో ఇంకా నడుస్తున్నాయి. అవన్నీ మీరు చూస్తే ఆ 5 రూపాయల భోజనం కోసము సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కూడా, సూటు బూటు వేసుకున్న వాళ్ళు కూడా క్యూలో నిలబడి ఉంటారండి. ఎవరి అవసరం ఎంత భయంకరమైందో, ఎవరి కథ ఎంత కన్నీళ్ళు తెప్పిస్తుందో మాటల్లో చెప్పలేము. సో ఆ కడుపు మంటని, ఆకలిని తీర్చే దేవత ఈ మాదాల వీరమ్మ అండి. ఒక్కసారి చేతులు ఉన్న ప్రతి మనిషి, ఆకలి తెలిసిన ప్రతి మనిషి చప్పట్లు కొట్టవలసిందే రిక్వెస్ట్ చేస్తున్నాను.
సో వీరికి అవార్డును అందజేయవలసిందిగా మన నాట్స్ ప్రెసిడెంట్ బాపు నూతి గారిని అండ్ రాజేంద్ర మాదాల గారిని స్టేజ్ పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వీరితో పాటు స్వప్న గారు, కావ్య గారు అండ్ మాధవి గారు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. 1952 నుంచి ఒక్క అనంతపూర్ జిల్లాలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో విద్యను, గ్రామీణ ఆసుపత్రుల్ని, మహిళా సాధికారత, పేదలకు ఇల్లు నిర్మించడం, ఇలా ఎన్నో రకాల సేవలను అందిస్తూ అనంతపూర్ జిల్లాలో వీళ్ళ గురించి తెలియని వాళ్ళంటూ లేరంటే అతిశయోక్తి లేదు. అలాంటి ఆర్డిటిని గౌరవించుకోవడం నిజంగా మనందరి అదృష్టం అండి. ముఖ్యంగా మన నాట్స్తో కలిసి వీరు చేస్తున్నటువంటి ఒక బృహత్తర కార్యం గురించి చెప్పాలండి. నల్లమల అడవి గురించి చెప్పాను కదా. నల్లమల అడవిలో ఉన్నటువంటి మారుమూలలో ఉన్నటువంటి 10 గ్రామాల్లోంచి 25 మహిళల్ని ఎంచుకుని ఆ 25 మహిళలు వాళ్ళతోనే కుటుంబ భారం అంతా ఉందండి. వాళ్ళే నడపాలి కుటుంబాలని. సో వాళ్ళకి ఆర్థికంగా వారిని అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు వారికి టైలరింగ్ నేర్పిస్తూ ఇది ఆర్టీడీ సంస్థతో కలిసి వారు చేసినటువంటి వాళ్ళు కుట్టిన ప్రతి ఒక్కటి మార్కెట్లోకి వెళ్ళే విధంగా కృషి చేస్తున్నారండి. సో నాట్స్ అండ్ ఆర్టీడీ కలిసి చేస్తున్నటువంటి ఈ సేవ అద్భుతం కాబట్టి మీరు అందరూ చప్పట్లు కొట్టి హర్షించాలండి. You all look so excited. Wow, what a crowd. నేను ఆడియన్స్లో కూర్చున్నప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు నన్ను, వై యూ చూస్ నాట్స్ అని. ఇట్ స్టార్టెడ్ మేకింగ్ మీ థింక్ నాట్స్ ఎందుకు చూస్ చేసుకున్నానని. నేను వచ్చిన ఊర్ల నుంచి, మా ఊర్లో ఫ్యామిలీ అంటే అమ్మ, నాన్న, బాబాయ్, అత్తయ్య, మామయ్య. ఫ్యామిలీ మీన్స్ ఎ లాట్. మీ అందరూ కూడా అలాంటి ఊర్ల నుంచే వచ్చారనుకుంటున్నాను. ఎస్, ఫెస్టివల్స్ అంటే మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం, ఊళ్ళో కొత్త బట్టలు వేసుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కలిపి చక్కగా భోజనం చేసి మంచి వాతావరణంలో చేసుకుంటాం. మనందరం అలాంటి ఊరు నుంచి వచ్చాం. మనకేమన్నా అవసరం అయితే మన ఊర్లో ఉంటే ఒక్క ఫోన్ కాల్తో మన ఫ్యామిలీ, ఫ్రెండ్స్, కమ్యూనిటీ అందరూ వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. అలాంటిది యుఎస్లో ఎక్కడుందా అని ఆలోచిస్తే I am so glad we have NATS in US which can be like that. Meer NATS ko vaste you can make lifelong friends. You can call us any time if you require assistance. Ante kaakunda you can learn a lot of things. NATS does a lot of service activities. Memmal bore gottichino Karthik show undi. I'll wrap it up. Konni meeru vinali, these are important. God forbid ఎప్పుడన్నా మన ఫ్రెండ్కో ఫ్యామిలీ మెంబరో ఎవరన్నా చనిపోతే వాళ్ళకి విల్ అండ్ ట్రస్ట్ లేకపోతే ఆ ప్రాసెస్ అంతా డీల్ చేయడానికి 6 months పడుతుంది. ఆర్ యూ గైస్ అవేర్ నాట్స్ ఆఫర్స్ విల్ అండ్ ట్రస్ట్ ప్రోగ్రామ్స్? అంతేకాకుండా మనందరికీ ఒక విషయం ఉంటుంది, ఎవరు నో అడల్ట్ ఆర్ చైల్డ్ షుడ్ గో టు బెడ్ హంగ్రీ అని. అలాంటివి నాట్స్ ఫుడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా చేస్తూ ఉంటాము. మాకు బాగా గుర్తు ఏంటంటే టాంపాలో కోవిడ్ అప్పుడు మేము గ్రాసరీ బ్యాగ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తా అంటే ఐ స్టిల్ రిమెంబర్ ఏ మదర్ లుకింగ్ ఇన్ టు మై ఐస్ అండ్ టెల్లింగ్ దట్ బికాస్ ఆఫ్ యువర్ ఆర్గనైజేషన్ టునైట్ మై చైల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు బెడ్ హంగ్రీ. ఒకసారి మీరు అందరూ పక్కకు చూస్తే వాట్ డూ యూ సీ? వి ఆల్ ఆర్ very colorful, happiness. We are eagerly waiting for our stars and Karthik show. Kani ilanti some people may not have the opportunity to see this. Do you know why? Due to lack of medical access facilities. NATS మన తెలుగు రాష్ట్రాల్లో ఐకామ్స్ కండక్ట్ చేస్తుంది. ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుందంటే మీలో ఉన్న డొనేషన్స్ ఇచ్చిన వాళ్ళ వల్ల వీఆర్ మేకింగ్ సమ్వన్ సీ టుమారో. ఇంతేకాకుండా మన ఈ కంట్రీలో సేఫ్గా ఉండాలి, దానికి నాట్స్ కండక్ట్స్ కాఫీ విత్ కాప్ ప్రోగ్రామ్స్. మన పిల్లలకి మన కల్చర్ నేర్పించాలి. నాట్స్ కండక్ట్స్ బాలల సంబరాలు ప్రోగ్రామ్. చాలామంది యంగ్ పీపుల్ ఉన్నారు, మీకు ఎప్పటికప్పుడు ఇమిగ్రేషన్ గురించి తెలుసుకోవాలని ఉంటుంది. సో నాట్స్ కాన్స్టెంట్లీ కండక్ట్స్ ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్. నౌ ఉమెన్ ఇన్ దిస్ క్రౌడ్, కెన్ వి గివ్ ఎ గుడ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద ఉమెన్? Once more, woman ante woman power. Yeah.
So these are the women who always make us lively. Women ki, they always are conscious to make sure their family health is important. They want to do mindful parenting. They want to raise their kids as superstars. And women are also interested to become female business owners and to make sure they are financially independent. మీ అందరి కోసం నాట్స్ ఉంది. ఇదే కాకుండా మనకి రాజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. నాకు శ్రీమంతుడు మూవీ గుర్తొచ్చింది. మన ఊరి నుంచి మనం చాలా తెచ్చుకున్నాం. మనం ఆ ఊరికి తిరిగి ఇవ్వకపోతే ఏమైపోతాం? లావ్ అయిపోతాం. మన మహేష్ బాబు గారు చెప్పినట్టు ఇంకొకసారి లావ్ అయిపోతాం. ఈ కమ్యూనిటీకి మనం తిరిగి ఇవ్వాలి. ఎలా ఇవ్వగలం అంటే మీరు నాట్స్లో వాలంటీర్ కింద రావచ్చు, మీకు నచ్చిన కాజ్ తీసుకొని రావచ్చు, లేదా డొనేషన్స్ ఇవ్వండి. యాజ్ ఎ నాట్స్ చైర్మన్ ఐఎమ్ లుకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ ఐస్ అండ్ సెయింగ్ ఎవ్రీ పెనీ విల్ గో టు ద నీడీ పీపుల్. తెలుగాళ్ళు ఎక్కడున్నా తగ్గేదే లే. సో ఈరోజు బ్రహ్మాండంగా చేసిన డాలస్ టీమ్కి ఈ వేడుకలు చేసినందుకు థ్యాంక్ యూ. అంతేకాకుండా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. మా టీమ్ మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. గో నాట్స్. అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు. నా పేరు రాజేంద్ర మాదాల. నేను నాట్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న కార్యక్రమానికి నేను కన్వీనర్. నేను డాలస్లో గత 20 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో నివసిస్తున్నాను. నా ప్రస్థానం 2009లో నాట్స్లో మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నాట్స్ ద్వారా మన ఈ డాలస్ కమ్యూనిటీకి ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు నాకు తోడ్పాటు అందించినటువంటి నా ఫ్యామిలీకి కానీ మిత్రులకి, ముఖ్యంగా నా వైఫ్ సుమతికి నన్ను భరించి ఇన్ని సంవత్సరాలు ఎంత లేటుగా వచ్చినా సరే గత ఫుడ్ పెట్టినందుకు మా సుమతికి, అలానే నా పిల్లలు ప్రణవి, కార్తికాలని గుర్తు చేసుకోవడం అది నా బాధ్యత. గొప్పగా జరగడానికి ముఖ్య కారణం 1 కాదు 2 కాదు, గడిచిన 15 సంవత్సరాల్లో నాట్స్ డాలస్ నగరంలో దాదాపు 200 పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఆ సేవలో భాగంగా హెల్ప్ లైన్ యాక్టివిటీస్ కావచ్చు, లేదా స్పోర్ట్స్ ఈవెంట్స్ కావచ్చు, కమ్యూనిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, కాఫీ విత్ ఎ కాప్, ట్యాక్స్ సెమినార్స్, మెడికల్ క్యాంప్స్, బాలల సంబరాలు, నెహ్రూ జయంతి, గాంధీ జయంతి, అలానే ఫుడ్ డ్రైవ్స్, ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు 1 గంట సేపు మాట్లాడగలను మేము ఏం చేసామనేది. కానీ ఇంత మంచి కార్యక్రమాలు చేయాలంటే ఒక మంచి టీం కావాలి. అలాంటి టీమే మీరు చూస్తుంది ఈ స్టేజ్ పైన. వీళ్ళల్లో ఎవరు కూడా ఒక పేరు కోసమో పదవి కోసమో సేవ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక బాధ్యత కలిగిన సైనికుల్లాగా మన కమ్యూనిటీకి సేవ అందిస్తూ ఉన్నారు. వీళ్ళల్లో కొంతమంది మాతో 15 సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు, కొంతమంది 5 సంవత్సరాలు ట్రావెల్ అయ్యారు, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది 4 నెలల నుంచి ట్రావెల్ అయ్యారు. ఎవరు ఎప్పటి నుంచి ట్రావెల్ అయినా సరే వీళ్ళందరిది కూడా ఒకటే గమ్యం, ఒకటే గోల్. మన సమాజానికి ఏదైనా చెయ్యాలి, మనకేమి పదవులు వద్దు, పేరు వద్దు, సమాజానికి చెయ్యాలి, అదొక్కటే వీళ్ళ నినాదం. అలాంటి టీంలో నేను పనిచేయటం మాత్రం చాలా సంతోషంగా, చాలా గర్వంగా కూడా ఉంది. అలానే ఈ కార్యక్రమం మేము మొదలుపెట్టినప్పుడు కొంతమందిని రీచ్ అయ్యాం. వాళ్ళ మిత్రులు, చాలా ఫ్రెండ్స్, చాలా దగ్గర వారు రీచ్ అయినప్పుడు వాళ్ళు ఒకటే అన్నారు, మిమ్మల్ని 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఏదైనా చేయండి, మేము గుడ్డిగా నమ్మేసాం మిమ్మల్ని, మీకు డబ్బుల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, డబ్బులు ఇవ్వడానికి మేమున్నాము అని చెప్పేసి మా భుజం తట్టి చాలామంది దీనికి ముందు నడిపించారు. అలాంటి వారు ఈ హాల్లో చాలామంది ఉన్నారు. అలానే దీనిలో భాగంగా కొంతమంది మాట సాయం చేశారు, ముఖ్యంగా కొంతమంది చాలా స్పాన్సర్షిప్ చేశారు, ఆర్థిక సహాయం చేశారు. కానీ చాలామంది మా వెన్నంటూ ఉండి చాలా పనుల సహకారం అందించారు. వీరందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు. అదేవిధంగా ఒక్క సంఘటన చెప్పాలి, ఎందుకంటే మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చాలా ఛాలెంజెస్, చాలా ఓవర్కమ్ అయ్యాం. కానీ చాలామంది మా అనుకుంటే మేము చేయాలి అని చెప్పేసి ఇంత దూరం తీసుకొచ్చాము. ఈరోజు ఎంతమంది ఉన్నారంటే వీళ్ళందరూ కృషి. కానీ ముఖ్యంగా 2 రోజుల క్రితం మనకు ఇండియా నుంచి రావాల్సిన సెలబ్రిటీస్ అందరూ కూడా 2 రోజుల క్రితమే రావాలి. కానీ వాళ్ళు మీకు అందరూ తెలియదు ఏంటంటే 2 రోజుల క్రితం ఎమిరేట్స్ ఫ్లైటు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో క్యాన్సిల్ అయ్యి
వాళ్ళందరూ కూడా దాదాపు 10 గంటల ఎయిర్పోర్ట్లో కూర్చుంటే చాలా బాధపడ్డారు. శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఇక్కడే, రాజేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడే. సో వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, రాజేంద్ర ప్రసాద్ గారు, మన క్యాథరిన్ గారు, వీళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్లో దాదాపు 10 నుంచి 12 గంటలకు ఉంటే మేము ఒక సైడ్ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి, ఏకుందరం 3-4 ఇంటికి ఇంటికి వెళ్ళిపోవాలి. కానీ ఈ రోజు మాత్రం వాళ్ళు ఇక్కడికి రావాలి. వాళ్ళకి స్ట్రెస్, మాకు స్ట్రెస్. ఒక చేతిలో ఎమిరేట్స్ కస్టమర్ సర్వీస్ ఫోను, ఒక చేతిలో ఖతార్ ఎయిర్లైన్స్ కస్టమర్ సర్వీస్ ఫోను. ఈ 2 ఫోన్లు దాదాపు 4 గంటలు నేను, బాపు గారు, రవి తాండ్రా గారు, దీంట్లో చాలామంది 4 నుంచి 6 గంటలు మేము కష్టపడి వాళ్ళ కోఆపరేషన్ తోటి మేము మళ్ళా వేరే ఖతార్ ఎయిర్లైన్స్ బుక్ చేసి వీళ్ళకి రప్పించడం జరిగింది. కొంతమంది ఆ సెలబ్రిటీస్లు ఒకటే అన్నారు, అవకాశం ఉంటే నడిచైనా సరే మేము వచ్చేసి ఈ ఈవెంట్ అటెండ్ అవుతాము. ఈ ఈవెంట్ అనేది మీకెంత ముఖ్యమో దానికంటే ఎక్కువ మాకంత ముఖ్యం అని చెప్పేసి ఒక రాజేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, మన రాజేష్ కావచ్చు, అలానే క్యాథరిన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చక్కగా కోఆపరేట్ చేశారు. మీరందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలండి. మిమ్మల్ని కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. మన పడింది స్ట్రెస్, మీరు పడింది, మేము పడింది అంతా కూడా. అయితే చివరిగా ఒక్కరి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పాలి, అది నా బాధ్యత కూడా. ఇన్ని సంవత్సరాలు కలిసి ట్రావెల్ అవుతా ఉన్నాను అనమాట. నమ్మకానికి అమ్మ లాంటి వాడు, చక్కటి నవ్వుకి చిరునామా. అలానే ఎవరన్నా ఆపదలో ఉంటే నేనున్నాను అంటూ వచ్చి ముందు వరుసలో కూర్చుంటాడు లేదా నిలబడతాడు. కొంతమంది మద్యానికి బానిస అవుతారు, కొంతమంది జోదానికి బానిస అవుతారు. కానీ ఇతను మాత్రం సమాజ సేవకు బానిస అయిపోయాడు. ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. మన ముందుండి నడిపించే నాయకుడు కనుక నిజాయితీ పరుడు, మంచి తెలివి గలవాడు, సమర్థుడు అయితే ఇందాక చెప్పినట్టు 200 ఈవెంట్లు కాదు 2000 ఈవెంట్లు చేసి మనం నిరూపించవచ్చు. అలాంటి నాయకుడే నా ఆప్తమిత్రుడు, నా ఫ్యామిలీ మెంబర్, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి నూతి. ప్రెసిడెంట్ పదవి చేపట్టి 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. అటు ఇండియాలోను ఇటు అమెరికాలోను నాట్స్కి ఎప్పుడూ లేని ఒక పెద్ద గొప్ప చరిత్ర సృష్టించి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ ఇంట్రడ్యూస్ చేశారు నాట్స్కి. చాలా చాలా థ్యాంక్స్ బాబు గారు. మీరు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. మేమిద్దరం కూర్చుంటే నాకు జనరల్గా 10ంటికి పడుకోవడం అలవాటు, 12ంటికల్లా నేను వెళ్ళిపోతానంట. కానీ బాబు గారు లేదు సరే నువ్వు వెళ్ళిపోను అని చెప్పేసి దాదాపు 3 నుంచి 4 గంటల వరకు మేలుకొని ఇన్ని కార్యక్రమాలకి అందరికీ డైరెక్ట్ చేస్తా. మనం ఇంతమందిని ఎక్కడ తీసుకొచ్చారంటే బాపు గారిని మాత్రం మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. చివరగా మరొకసారి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఒక డాలస్ నగరం నుంచే కాదు, బయట నుంచి మా BOD బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు, అలానే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ వచ్చింది, చాలా క్లోజ్గా ఉండే మా నాట్స్ మిత్రులు వచ్చారు. వీళ్ళందరినీ మరొకసారి చూడటం చాలా సంతోషంగా ఉంది. చివరగా మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని మీరు చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డాలస్ తెలుగు వేడుకలంటే మరొకసారి ఇన్ని కార్యక్రమాలు డాలస్ చాప్టర్ టీం చేయగలిగిందంటే ఇన్ని సంవత్సరాలు అది మేము కాదండి, మేమంతా చేస్తున్నాం. ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు. మేము ఇవన్నీ చేయగలిగామంటే ఓన్లీ మా స్పౌజెస్ అండి, వాళ్ళందరికీ మీరు సెల్యూట్ చేయాలి. నాట్ ఫర్ అస్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే కేమ్ ఆన్ టు ద స్టేజ్. ఎంటైర్ ఆల్ ద స్పౌజెస్, ఆల్ ద విమెన్, థ్యాంక్ యూ వెరీ మచ్. Salute all of your commitment and whatever you do. Thank you. Thank you. So let's salute all the women in the world అండి. ఈ రకంగా ఒకసారి మా హ్యాపీ ఉమెన్స్ కూడా అనుకుందాము. విమెన్ ఎంపవర్మెంట్ కి పెద్ద పీట వేసే నాట్స్. సో వారి జీవితాల్లో ఉండే ప్రతి మహిళని గుర్తిస్తూ వారిని అప్రిషియేట్ చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ నారీ శక్తిని మనస్ఫూర్తిగా మనం కూడా అప్రిషియేట్ చేద్దామా?
వాలీబాల్ బృందాన్ని అందరినీ వేదిక పైన పిలుస్తున్నాను. 2 దశాబ్దాలుగా అంటే 20 years మేమందరం చిరకాల మిత్రులము. బాబు గురించి చెప్పాలంటే ఒక మృదు స్వభావి, మితభాషి, వీటన్నిటికంటే ఎక్కువ నలుగురికి సేవ చేయాలనే ఒక దృక్పథం ఉన్నది ఆయనకి. సో అందుకు గాను ఈరోజు బాపు అలాగే మా కర్మయోగి అయిన రాజేంద్ర వీళ్ళిద్దరికీ మా వాలీబాల్ గ్రూప్ తరపున, వాలీబాల్ బృందం తరపున మేము సన్మానం చేయదలుచుకున్నాము. దుశ్శాలువ మరియు పుష్పగుచ్చాలతో ఈరోజు వారిద్దరికి మేము సన్మానం చేయదలుచుకున్నాము. అయితే ఒక విషయం అండి, వాలీబాల్ టీం, బాస్కెట్బాల్ టీం వచ్చి సన్మానం చేస్తారన్నారు, కానీ బాలే వచ్చి సన్మానం చేస్తే నాకు ఇప్పుడే తెలిసిందండి. ఓకే. వీళ్ళ గురించి ఒకే ఒక్క మాట చెప్పాలండి. శ్రీనివాస్ వీరవల్లి గారి గురించి మా ఆప్త మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్. అడగంలోనే మేము చేస్తున్న వనంలోనే మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా ఇది మన గ్రూపు, మనం చేసుకుందాము, బ్రహ్మాండంగా తెలుగు వారికి ఉపయోగపడుతుందంటే మనం చేద్దామని మొట్టమొదట భుజం తట్టి ముందుకు నడిపించిన వ్యక్తి మా శ్రీనివాస్ వీరవల్లి. ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చినటువంటి దాదాపు ఒక 30 మంది మేము గత 15 సంవత్సరాల నుంచి ప్రతి శనివారం 10 నుంచి 12 గంటల వరకు కలుస్తాం వాలీబాల్ ఆడటానికి. వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.